నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్ భాష్యం స్కూల్ నందు ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి, కాళహస్తి, నెల్లూరుకి చెందిన 250 మంది స్కూల్ విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, షటిల్, కబడ్డీ, టెన్నికైట్, ఖోఖో, లాంగ్ జంప్ వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, హెడ్ మిషెస్ సుగ్నిజ, పీఈటీ మహేష్, జెడ్ఈఓ లక్ష్మణరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భాష్య స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ ఆదేశాల మేరకు పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. Put him back. Out. పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఓవర్ ఎనర్జీ ఏమంటారు, ఎక్కువ స్ట్రెంగ్త్ తో పని చేస్తున్నాడు ఈరోజు.
Here, crocodile winners, please come here. Stand down, second hand. శుభ సాయంత్రం. నేను వెంకటగిరి భాష్యం బ్రాంచ్ నుంచి వచ్చాను. ఈరోజు గణతంత్ర ఉత్సవం జరుగుతుంది. అందులో దానితో పాటు పిల్లలకి ఈ స్పోర్ట్స్ జరపడం అనేది జరిగింది. అందులో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆ ఆటల్లో పాల్గొనడం జరిగింది. చదువులతో పాటు ఆటలను కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని బయట తీసుకురావాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఆ ఆటల్లో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలందరికీ కూడా నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, నెల్లూరు భాష్యం ఉదయ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెలవు. స్థానిక ఏసీ నగర్ నెల్లూరు భాష్యం స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా డైరెక్టర్ ఫౌండర్ భాష్యం రామకృష్ణ గారు, జడ్డీఓ లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు జోనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశాం. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్కి వెంకటగిరి నుంచి, శ్రీకాళహస్తి నుంచి 200 మంది క్రీడాకారులు వచ్చారు. అలాగే నెల్లూరులో ఉండే మన భాష్యం విద్యార్థులు అందరూ కలిపి ఒక 10 గేమ్స్ కండక్ట్ చేశాం. ఆ విన్నర్స్కి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. సీనియర్ కబడ్డీలో వెంకటగిరి విన్నర్ అయ్యారు, రన్నర్గా శ్రీకాళహస్తి ఉన్నారు. ఖోఖోలో విన్నర్స్గా నెల్లూరు ఉన్నారు, రన్నర్స్గా వెంకటగిరి ఉన్నారు. క్రికెట్లో విన్నర్స్ వెంకటగిరి, రన్నర్స్ నెల్లూరు ఉన్నారు. రిలే రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్ నెల్లూరు వచ్చారు, సెకండ్ ప్లేస్ వెంకటగిరి వాళ్ళు వచ్చారు. వాలీబాల్ విన్నర్స్ నెల్లూరు వచ్చారు, రన్నర్స్ శ్రీకాళహస్తి వచ్చారు. సీనియర్స్ ఖోఖోలో నెల్లూరు విన్నర్స్ వచ్చారు, రన్నర్స్ వెంకటగిరి వచ్చారు. ఇలా పిల్లలకి చదువులే కాకుండా క్రీడల్లో కూడా ముందుండాలి, అన్నిట్లో ముందుండి దేనిలో ప్రావీణ్యం ఉంటే వాళ్ళని అలా ముందుకు తీసుకెళ్లడం కోసం భాష్యం రామకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు నిర్వర్తిస్తూ ఉంటాడు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కండక్ట్ చేసుకుంటాం. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు జ్యోతి. నేను భాష్యం స్కూల్లో మ్యాథ్స్ వాలంటీర్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ భాష్యంలో స్పెషల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి మేనేజ్మెంట్ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తారు. అంటే పిల్లలకి ఎప్పుడూ ఎడ్యుకేషనే కాదు, ఇలాంటి స్పెషల్ ఈవెంట్ పెట్టడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, అసలు వాళ్ళలో ఏం టాలెంట్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అలానే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఇయర్ స్పెషల్లీ రిపబ్లిక్ డే రోజు కండక్ట్ చేశారు. అలానే మనకి ఈరోజు 10 గేమ్స్ని కండక్ట్ చేశారు. 10 గేమ్స్లో ఫస్ట్, సెకండ్ విన్నర్స్, రన్నర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ. అండి, నేను భాష్యం స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు స్పోర్ట్స్ మీట్ అనేది ప్రతి సంవత్సరం జరుపుకునేదే. ఈరోజు స్పెషల్గా జనవరి 26న జరపాలని చెప్పేసి మా మేనేజ్మెంట్ వర్క్ కోవడం తరపు ఇక్కడ జరగడం స్టార్ట్ చేశాము. 250 మంది పిల్లలు రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి టోర్నమెంటు మా ప్రిన్సిపల్ గారు బలవంతంగా ఇక్కడ జరగడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా టోర్నమెంటు క్యాన్సిల్ అవ్వడం జరుగుతున్నది. కావున మా ప్రిన్సిపల్ గారు బలంతం మీద ఈరోజు నిర్వహించాలని చెప్పేసి నిర్వహించాము. అలాగే విద్యతో కాకుండా క్రీడలు కూడా ఉండాలని చెప్పేసి ఈ టోర్నమెంట్ జరగడం నిర్వహిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం సార్.